మాదేందో అనుకుంటున్నారో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి అధికారం బదలాయించినప్పుడు, అధికారం మారినప్పుడు, ఆ అధికారం మారిన తర్వాత ఏ విధంగా ఉంటుందని ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి. ఆ ఒక్క విషయం మిస్ కాబాకండి. 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 అధికారం రేపు మారితే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మారితే, అధికారం మార్పిడి జరిగితే, అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏముంటాయి అనేటువంటి ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు. అధికారం రేపు మారిపితే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ కాబాకండి. ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు. ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మేము కిండలుగా వ్యవహారం చేస్తామని. మీరు కిండలు పడ్డంత సులభంగా ఉండదు రేపు రాబోయేటువంటి రోజుల్లో. మీ కిండలందరూ కూడా ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారో వాళ్ళందరూ కటకటాలు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండలు పడ్డటువంటి వాళ్ళు అంతు చూస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టేది ఉండదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.